ఏమన్నా అంటే బాధపడతారు. అయితే విషయం ఏందంటే, ఇంత చిన్న పిల్లాడికి బైక్ ఇచ్చేసి, మీరు రోడ్ల మీదకి పంపించేస్తే, వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక వీధుల్లో తిరిగే పిల్లలనో, లేకపోతే ఎవరినో ఒక్కొక్కరిని ఏదో ఒకటి ఇబ్బంది పెట్టడం తప్ప ఏమన్నా ఉందా? ఆ వయసెంత? ఆ బండిని కంట్రోల్ చేయగలడా వాడు? ఆ బండి కనీసం స్కిడ్ అయింది అని అంటే అసలు మోయగలడా? ఎందుకు అలాంటి వాళ్ళకి ఈ బండ్లు ఇవ్వడం? ఆ బండేనే కాదు, ఇంకొకడొచ్చాడు వేరేవాడు. అప్పుడు అనిపించింది వీడియో తీసి పెడదాము అని అనేసి. వాడైతే ఏకంగా హోండానో ఏదో వేసుకొని వచ్చేసాడు. అంత పెద్ద బండ్లు ఎక్కడొస్తాయి, ఎట్లా వస్తాయి వాళ్ళకి హోల్డ్ చేసుకోవడానికి? అసలు ఎవరైనా పోలీసులు పట్టుకుంటే ఎవరిని తీసుకుపోయి ఇబ్బంది పెడతారు? కొంచెం ఆలోచించండి. ఏదల్లో పిల్లలుంటే ఏం చేస్తావా? కంట్రోల్ చేస్తా బండాపు. ఇప్పుడు ఈదల్లో పిల్లలు ఉన్నారనుకో, కంట్రోల్ చేయగలవు నువ్వా? ఆ బండి వేసుకొని రోడ్డు మీద పోతున్నావు, బస్సులో అడ్డం వస్తే ఏం చేస్తావు చెప్పు? ఏం చేస్తావు? మీకంటూ సైకిళ్ళు ఉంటాయి కదా, అవి దొక్కోవచ్చు కదా, బండ్లు తట్టి నీకేం పని? ఎవరన్నా పోలీసులు కానీ చూశారనుకో, నేరుగా బండిని సీజ్ చేసేస్తారు, నేను తీసుకుపోయి బొక్కలు వేసేస్తారు. అర్థమవుతుందా? మొన్న నేను చూసా ఒంగోలులో, నేరుగా బండిని అడ్డగిచ్చేసి బండి తీసుకొని వెళ్ళిపోయారు. వాడిని తీసుకుపోయి జైల్లో పెట్టేశారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చి సంతకాలు పెట్టించుకొని అప్పుడు గాంగా బయటికి పంపిలే. తెలుసా ఈ విషయాలు తెలుసా? మీ అమ్మా నాన్న కన్నా బండి ఇచ్చేటప్పుడు